యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అతను చేసిన పెళ్లి చూపుల సినిమా సెన్సేషన్ కాగా ఆ నెక్స్ట్ వచ్చిన ఈ నగరానికి ఏమైంది అదరగొట్టేసింది. యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన తరుణ్ భాస్కర్ డైరెక్టర్ తాను తీసే ప్రతి సినిమాతో యూత్ ని ఊగిపోయేలా చేస్తున్నాడు. ఇక చివరిగా తన డైరెక్షన్ లో వచ్చిన సినిమా కీడాకోలా అంచనాలను అందుకోలేదు, కానీ తరుణ్ భాస్కర్ మార్క్ అయితే చూపించింది. అయితే డైరెక్టర్గా కాస్త స్లో అయ్యి నటుడిగా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్. తెర మీద కనిపించడం ఎక్కువయ్యేసరికి తెర వెనుక దర్శకుడి పాత్రకు అన్యాయం జరుగుతుంది కదా, మరి అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ డైరెక్షన్ వైపు దృష్టి పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక కీడాకోలా సినిమా కూడా తరుణ్ భాస్కర్ డైరెక్షన్లోనే వచ్చింది. మరి ఆ సినిమాలో తరుణ్ భాస్కర్ నటించడం కూడా విశేషమనే చెప్పాలి. ఇక నెక్స్ట్ తరుణ్ భాస్కర్ ఏ సినిమాతో వస్తాడు అన్నది పెద్ద చర్చగానే మారిపోయిందండోయ్. అయితే ఎప్పటి నుంచో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 చేయాలని ఫ్యాన్స్ అడుగుతుండగా ఈ మధ్య తరుణ్ కూడా చేస్తానని చెప్పాడు. ఇక లేటెస్ట్గా తరుణ్ భాస్కర్ తన ఇన్స్టాగ్రామ్లో ల్యాప్టాప్లో ది ఎండ్ అంటూ ఒక నోట్ కూడా రాశాడు. దానికి న్యూ బిగినింగ్ అనే కామెంట్ కూడా పెట్టాడు. ఇక మరి తరుణ్ భాస్కర్ కథ పూర్తి చేశాననే మెసేజ్ అయితే ఆడియన్స్కి పాస్ చేసినట్లే అర్థమైపోతుంది. మరి ఆ కథ ఏ కథ, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ స్టోరీనా అని సోషల్ మీడియాలో చర్చలు కూడా పెడుతున్నారు. ఈ నగరానికి ఏమైంది 2 కోసం యూత్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తరుణ్ పూర్తి చేసిన కథ అయితే మాత్రం త్వరలోనే ఒక సర్ప్రైజ్ అప్డేట్గా వస్తుందనే చెప్పొచ్చు. ఇక ఈ నగరానికి ఏమైంది 2 కాకుండా తరుణ్ భాస్కర్ వేరే కథను సిద్ధం చేసినా కానీ అలా అయినా తరుణ్ సినిమా మళ్ళీ చూడొచ్చని జోష్లో ఉన్నారు ఆడియన్స్ అంతా. మొత్తానికైతే తరుణ్ భాస్కర్ ది ఎండ్ స్టోరీ ఏంటో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ డిస్కషన్స్ అయితే జరిగిపోతున్నాయి.